గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆహార ధర రెండేళ్లలో రెట్టింపు, వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం, సవాళ్లు ఉన్న 2024-25లో ఆర్థిక వృద్ధి 6.5 నుంచి 7%, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు, వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి, 18 ఏళ్లు దాటిన వారిలో మూడింతలు పెరిగిన స్థూలకాయం, కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్య నాణ్యత పెంచాలి, యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు, దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి, 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడి, లోక్సభలో నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతాదేవి. ఇక్కడ ఆహార ధర అని ఇక్కడ ఆహారకు సంబంధించిన ధరలు పెరిగినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ రెండేళ్ల రేట్లు రెట్టింపు, వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం. ఇక్కడ ఆహార సంబంధించిన ధరలన్నీ ఇక్కడ కూరగాయలు ఏదైతే మొత్తం నిత్యావసరాలకు సంబంధించిన వాటికి ధరలు పెరిగినట్టుగా తెలుసుకోవచ్చు. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు అవుతుంది, ఇక్కడ వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి, 18 ఏళ్ళు దాటిన వారిలో మూడింతలు పెరిగిన స్థూలకాయం, ఇక్కడ 18 ఏళ్ళు దాటిన వారిలో మూడింతలు పెరిగిందట స్థూలకాయం, కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి, యువతలో సగం మందికే ఉద్యోగ నైపుణ్యాలు, ఇక్కడ కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి, ఇక్కడ యువతలో సగం మందికి మాత్రమే ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయి, ఉద్యోగానికి కావాల్సిన నైపుణ్యాలు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలని ఇక్కడ ఇప్పుడు ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్లో దీనికి సంబంధించి ఇక్కడ కార్యాచరణ ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. నేడు లోక్సభలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతాదేవి. అప్రజాస్వామికంగా గొంతు నొక్కే యత్నం, పార్లమెంటు ఉన్నది పార్టీల కోసం కాదు, దేశం కోసం, రాజకీయాలకు వేదిక కాదు, 2029 ఎన్నికల్లో మనం మరోసారి తలపడదాం, అప్పటి వరకు ప్రజా సమస్యలపై దృష్టి పెడదాం, బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో ప్రధాని మోడీ. కాంగ్రెస్ ఆగ్రహం. ఇక్కడ అప్రజాస్వామికంగా గొంతు నొక్కే యత్నం, ఇక్కడ పార్లమెంటు ఉన్నది రాజకీయ పార్టీల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం అన్నట్టుగా ఇక్కడ ప్రధాని మోడీ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఇక్కడ 2029లో ఎన్నికల గురించి పనిచేద్దాం, ఇప్పుడైతే దేశం కోసం ప్రజల కోసం పనిచేద్దాం అన్నట్టుగా ఇక్కడ నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఇక్కడ పార్లమెంట్ సమావేశాల దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుసుకోవచ్చు. ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ఆర్థిక వృద్ధి బాగానే ఉంటుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5% నుంచి 7% వరకు ఉంటుందని తెలిపింది. దేశంలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగిందని పేర్కొంది. 2022లో ఇది 3.8% ఉండగా 2023లో 6.6%కి, 2024లో 7.5%కి పెరిగిందని వివరించింది. అంటే గడిచిన రెండేళ్లలో 97% పెరిగిపోయినట్లు పేర్కొంది. వాతావరణ మార్పులు, వడగాల్పులు, ఋతుపవనాల విస్తరణలో వ్యత్యాసాలు, అకాల వర్షాలు వంటి కారణాలతో ఆహార ధరలు రెట్టింపయ్యాయని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా ఇక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఇక్కడ ఆహార పదార్థాలకు సంబంధించిన రేట్లు రోజుకు పెరుగుతున్నాయి అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ 2022లో ఇక్కడ 3.8% ఉండే ఇక్కడ నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు, ఇక్కడ ఆహార పదార్థాలకు సంబంధించిన ధరలు ఇప్పుడు అది 6.5 నుంచి 7.7%కి పెరిగిందన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర ఆహార పదార్థాలకు సంబంధించిన ధరలు, ఇది అకాల వర్షాలు, దానికి కారణం అకాల వర్షాలు, అదేవిధంగా వడగాల్పులు, ఈ విధంగా ఇక్కడ వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ఆహార పదార్థాలకు సంబంధించిన ధరలు పెరిగినాయి అన్నట్టుగా వాతావరణం అనుకూలించగా ఈ పరిస్థితి వచ్చిందన్నట్టు తెలుసుకోవచ్చు. దానికి ఈరోజు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఇక్కడ ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈరోజు దానికి సంబంధించి దేశవ్యాప్తంగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది, రాష్ట్రాలకు సంబంధించి అని తెలుసుకోవచ్చు. తెలంగాణ పురుషుల్లో 32.3%, స్త్రీలలో 30.1% ఊబకాయాలని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొన్నట్లు ఆర్థిక సర్వే వివరించింది. ఆంధ్రప్రదేశ్లో పురుషుల్లో 31.1%, మహిళల్లో 36.3% ఊబకాయలేనని తెలిపింది. ఇక్కడ తెలంగాణ పురుషుల్లో 32.3% ఊబకాయలు ఉన్నారు, స్త్రీలలో 30.1% ఊబకాయలని జాతీయ కుటుంబ సర్వే
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొన్నది. ఇక్కడ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేసి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 32.3 పురుషుల్లో మహిళలు 30.1% ఊబకాయాలు ఉన్నారని తెలుసుకోవచ్చు. ఆర్థిక సర్వే పూర్తి వివరాలు బిజినెస్ పేజీలో ఇచ్చారు. ఇక్కడ పదార్థం ఏమిటో చెప్పాలి, శాకాహారమా మాంసాహారమా అనేది చూపితే చాలు. కావడి మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీం, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే. కేసు తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా. నేను కేరళలో ముస్లిం నడిపే శాకాహార హోటల్కి వెళ్ళా, అది మంచి ప్రమాణాలతో ఉంది. జస్టిస్ ఎన్విఎస్ భట్టి. ఇక్కడ పదార్థం ఏమిటో చెప్పాలి, శాకాహారమా మాంసాహారమా అనేది చూపితే చాలు. కావడి మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీం, ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై స్టే. కేసు తదుపరి విచారణ ఈ నెల 26వ తేదీకి వాయిదా. నేను కేరళలో ముస్లిం నడిపే శాకాహార హోటల్కి వెళ్ళా, అది మంచి ప్రమాణాలతో ఉంది. జస్టిస్ ఎన్విఎస్ భట్టి. ఇక్కడ కావడి మార్గంలో హోటళ్లపై పేర్ల ప్రదర్శనపై సుప్రీంకోర్టు ఈ విధంగా మాట్లాడింది. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై ఇక్కడ సుప్రీంకోర్టు ఈ విధంగా రెస్పాండ్ అయింది. ఇక్కడ పదార్థం ఏమిటో చెప్పాలి అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఈ విధంగా హోటళ్లకు సంబంధించి ఈ విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి వరంగల్ కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిధులు ఇవ్వండి, మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి, నల్ల కనెక్షన్ల ఏర్పాటుకు 16,000 కోట్లు అవసరం, జల జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి, ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి, గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం, అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు. రాహుల్ ఖర్గేతో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ. త్రిబుల్ ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి, కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్లు కేటాయించాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో 55 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న మూసీలో మురుగునీరు చేరుతుంది. దీనిని శుద్ధి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పిస్తుందని తెలిపారు. శ్రమశక్తి భవన్లో సోమవారం కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మూసీలో చేరే మురుగును శుద్ధి చేయడం, వరద నీటి కాలువల నిర్మాణం, స్థాయి పెంపు, మూసీ సుందరీకరణకు సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా మూసీలో మురుగునీటి శుద్ధి పనులకు 4,000 కోట్లు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కు జాతీయ నదీ పరిరక్షణ ప్రణాళిక కింద 10,000 కోట్లు కేటాయించాలని ఈ విధంగా ఇక్కడ నిన్న ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇక్కడ రాహుల్ గాంధీని కలిసి ముఖ్యంగా ఈ నెల 25న కృతజ్ఞత సభకు రావాలన్నట్టుగా రుణాలు మాఫీ చేస్తున్న సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్న దానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీని ఆహ్వానిస్తున్నారు తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ దాంతోపాటు ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసి జలవనరుల శాఖ మంత్రిని కలిసి ఇక్కడ మూసీ నది అభివృద్ధికి 10,000 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ఇక్కడ కోరడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల నదులకు కూడా ఇక్కడ దాని అభివృద్ధి, హిమాయత్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ వాటికన్నిటికీ అభివృద్ధి సంబంధించి ఇక్కడ నిధులు మంజూరు చేయాలన్నట్టుగా ఇక్కడ జలవనరుల శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందజేసినట్టుగా తెలుసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20-20% పెంపు, 1,375 చికిత్సల రేట్లు మార్పు, కొత్తగా 163 ప్యాకేజీల చేర్పు, జీవో విడుదల చేసిన సర్కారు. ఆరోగ్యశ్రీకి చికిత్స ధరలు 20-20% పెంపు, 1,375 చికిత్సల రేట్లు మార్పు, కొత్తగా 163 ప్యాకేజీల చేర్పు, జీవో విడుదల చేసిన సర్కారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు పెంచింది, 20-20% పెంచింది. అంటే ఇక్కడ ఎక్కువ వైద్య ఆరోగ్య సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుసుకో. దీంట్లో ఇంకా 163 వైద్య సంబంధించిన చికిత్సలు అందించే విధంగా అదనంగా 163 ప్యాకేజీలను చేర్చింది. ఇక్కడ కొత్తగా ఇక్కడ వాటికి సంబంధించి కూడా వైద్య సేవలు చేయించుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఆరోగ్యశ్రీ ద్వారా. బీహార్కు హోదా ఇవ్వలేం, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఎన్డీఏ భాగస్వామి జేడీయూకు షాక్, హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ. అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండ్, అయినా కేంద్ర సర్కారుది పాత వైఖరే. ఇక్కడ బీహార్కు హోదా ఇవ్వలేమని ఇక్కడ లోక్సభలో కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. ఎన్డీఏ భాగస్వామి జేడీయూకు షాక్, హోదా ప్యాకేజీ కోరుతున్న నితీష్ పార్టీ. అఖిలపక్షంలోనూ గట్టిగా డిమాండ్, అయినా కేంద్ర సర్కార్ది పాత వైఖరే. ఈ విధంగా బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం
పాత వైఖరి వెల్లడిస్తుంది. దానికి సంబంధించి ఇక్కడ అఖిల పక్షంలోనూ గట్టిగా డిమాండ్ చేసినా ఇక్కడ కేంద్రం ప్రభుత్వం రెస్పాండ్ కాలేదని తెలుసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించి బీహార్ రాష్ట్రానికి నిందితుడు సీఎం అయితే న్యాయస్థానాలు ప్రభావితమవుతాయా? కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి? ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే పాక్ శ్రీలంకకు మార్చాలా? ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. నిందితుడు సీఎం అయితే న్యాయస్థానాలు ప్రభావితమవుతాయా అన్నట్టుగా ఇక్కడ నిందితుడు సీఎం విషయంలో ఇక్కడ కేసును వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలి? ఉన్నత స్థానాల్లోనే వ్యక్తులపై కేసులు నమోదైతే పాక్ శ్రీలంకకు మార్చాలా? ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు. ఇక్కడ సీఎంకి సంబంధించి అప్పుడు ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు తెలియజేసింది. సుప్రీంకోర్టు ఇక్కడ సీఎం అయితే ఒక విధంగా పనిచేస్తుందా లేకపోతే అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ చర్చ జరుగుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. ఉన్నత స్థానాల్లోని వ్యక్తులపై కేసులు నమోదైతే పాక్ శ్రీలంకకు మార్చాలా అన్నట్టుగా ప్రశ్నిస్తుంది ఇక్కడ సుప్రీంకోర్టు అని తెలుసుకోవచ్చు. పైసలు లేక పథకాలు పరేషాన్, ఎన్నికలు లేక పంచాయతీలకు నిధులు నీళ్ళు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు? ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది? రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారు. మీడియాతో చిట్చాట్లో హరీష్ రావు. విధంగా పైసలు లేక పథకాలన్నీ పరేషాన్ అవుతున్నాయి. ఇక్కడ అమలుకు నోచుకోలేకపోతున్నాయని ఇక్కడ స్థానిక ఎన్నికలు జరగక ఇక్కడ దానికి సంబంధించి నిధులు అవుతున్నాయి. ఎన్నికలు లేక పంచాయతీకి సంబంధించిన నిధులు అంటే కేటాయించలేరు. ఎన్నికలు లేని సందర్భంగా జరగకపోవడంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేది ఎప్పుడు, అదేవిధంగా ఉపాధి హామీలో రాష్ట్ర వాటా ఏది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో తీవ్రంగా విద్యుత్ సమస్యలు, 40% మందికి రుణమాఫీ ఎగ్గొట్టారన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఇక్కడ పథకాల అమలులో వైఫల్యం కారణంగా బిల్లులే కీలకం. పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు ప్రభుత్వ ప్రాధాన్య బిల్లులపై చర్చ, ఆమోదం. విద్యా వ్యవసాయ కమిషన్, స్కిల్ వర్సిటీ బిల్లులు పెట్టనున్న సర్కార్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపు బిల్లు కూడా. జాబ్ క్యాలెండర్, రైతు భరోసాపై విధాన ప్రకటన చేయనున్న సీఎం. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 10 రోజులు జరిగే ఛాన్స్. లాస్య నందిత మృతికి తొలి రోజు సంతాపం వాయిదా. బీఎస్సీ భేటీ. రైతు బంధు రుణమాఫీ గ్యారెంటీలపై నిలదీయాలని బీఆర్ఎస్. అవినీతి హామీలపై ప్రశ్నించనున్న బీజేపీ. సంసిద్ధంగా అధికార పక్షం. విధంగా బిల్లులే కీలకం. ఈరోజు ప్రముఖ బిల్లులని ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ సమావేశాలు నేటితో ప్రారంభం కానబోతున్నాయి ఈ రోజు నుంచి. ఈ సందర్భంగా ఇక్కడ జాబ్ క్యాలెండర్, అదేవిధంగా బీసీకి సంబంధించిన రిజర్వేషన్, ఇంకా స్కిల్ వర్సిటీ, ఇవన్నీ కొన్ని ముఖ్య బిల్లులన్నీ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ ప్రతిపక్షము రుణమాఫీ హామీల అమలులో వైఫల్యం, అదేవిధంగా రుణమాఫీ అందరికీ అందకపోవడం, వివిధ వాటి మీద బీఆర్ఎస్ గ్యారంటీలపై ఇక్కడ 5 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి అమలుకు నోచుకొని పరిస్థితుల్లో వాటిపై నిలదీయనున్న బీఆర్ఎస్ అని అడిగే వాళ్ళు ప్రశ్నించడానికి ఇక్కడ సన్నద్ధమవుతున్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు తెలుసుకోవచ్చు. అదేవిధంగా అవినీతి హామీలపై ప్రశ్నించనున్న బీజేపీ ఇక్కడ సంసిద్ధంగా అధికార పక్షం కూడా దాన్ని ఎదుర్కోవడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, విద్యా కమిషన్ ఏర్పాటు, వ్యవసాయ కమిషన్ ఏర్పాటు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ఈ బిల్లులన్నీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. పూర్తిస్థాయి బడ్జెట్తో పాటు వీటిని కూడా సభా ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు జాబ్ క్యాలెండర్, రైతు భరోసా విధి విధానాలపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. అందుకే మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు కీలకంగా మారాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కావడంతోనే దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత మృతికి శాసనసభ సంతాపం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం. ఇక్కడ కేసీఆర్ అసెంబ్లీకి తొలిసారి హాజరు కాబోతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, అదేవిధంగా కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టుగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ పైన స్పష్టత ఇవ్వబోతున్నారని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసం, డబ్బుంటే దానిని కొనవచ్చని చాలామంది నమ్ముతున్నారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అఖిలేష్. ప్రతిపక్ష నేతలది మొసలి కన్నీరు. యూపీఏ హయాం నాటి లీకేజీ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారు ప్రధాన్.
భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని, డబ్బుంటే దాన్ని కొనేయవచ్చని చాలామంది నమ్ముతున్నారని లోక్సభలో విపక్ష నేత కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం భావన కూడా అదేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తాము నీట్ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతూనే ఉంటామని తేల్చి చెప్పారు. మన పరీక్షా వ్యవస్థలో తీవ్ర సమస్య ఉందని దేశం మొత్తానికి తెలుసు. కానీ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనను తప్ప అందరినీ నిందిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధించిన మౌలిక విషయాలు కూడా ఆయనకు తెలుసని నేను అనుకోను. జరుగుతున్న పరిణామాల పట్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని, ఇక్కడ నీట్లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. ఇక్కడ భారత పరీక్షా వ్యవస్థ ఒక మోసమని ఇక్కడ రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ సమావేశాల్లో ఇక్కడ లేవనెత్తడం జరిగింది. భారతీయ పరీక్షా వ్యవస్థ తీవ్ర నిరాశకు గురి చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ డబ్బుంటే ఎంతటి పరీక్షనైనా కొనవచ్చు అన్నట్టుగా ఇక్కడ రాహుల్ గాంధీ నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారంపై ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయన సమర్థించుకుంటున్నారు అన్ని తెలిసి కూడా అన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది భారతీయ పరీక్షా విధానం మీద. నీట్లో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు ఇక్కడ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. సుప్రీంకోర్టు ఐఐటి ఢిల్లీ డైరెక్టర్కు ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నట్టుగా ఇక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక్కడ దానికి సంబంధించి ఉగ్ర గోదావరి భద్రాచలం వద్ద రెండో ప్రమాదిక హెచ్చరిక జారీ. 50.6 అడుగులకు నీరు, ప్రాణహిత ఉధృతి ముంపులో గ్రామాలు. మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్కులు, జూరాల సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల వరద. మరో 3 రోజులు వర్షాలు, కలెక్టర్లు అప్రమత్తం. సమీక్షలో సీఎస్ ఆదేశం. ఏపీలోని రాజమహేంద్రవరం వద్ద సముద్రాన్ని తలపిస్తున్న గోదావరి ఉధృతిలో భద్రాచలంలో నీట మునిగిన స్నానఘట్టాలు, కళ్యాణకట్ట ప్రాంతం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నది ప్రవాహం 50.6 అడుగులకు చేరడంతో సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మేడిగడ్డ వద్ద ఏకంగా 9 మీటర్ల ఎత్తున ప్రవాహం కొనసాగుతుంది. మరోవైపు కృష్ణా బేసిన్లోని శ్రీశైలానికి భారీ వరద వస్తుంది. జూరాలతో పాటు తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో సుమారుగా 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతుంది. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా పలు వాగులు, వంకలు ఇంకా ఉప్పొంగి ప్రవేశిస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కల్వర్టులు, రోడ్డు కొట్టుకుపోగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మరోవైపు వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. భద్రాచలం వద్ద 4 రోజులుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన ప్రవాహం సోమవారం అర్ధరాత్రి వరకు 50.6 అడుగులకు నీటి మట్టం పెరిగింది. ఇక్కడ దాని ద్వారా రెండో ప్రమాదక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. భద్రాచలంలో నీటి మట్టం పెరగడంతో ఇక్కడ ప్రాజెక్టులన్నీ నిండి కుండలాగా మారుతున్నాయి. ఎగువన నుంచి భారీ వరద రావడంతో అత్యధిక వర్షాల కారణంగా ఇక్కడ ఎగువ నుంచి ప్రాజెక్టులకు అత్యధికంగా నీరు రావడంతో భారీ ఎత్తున ఇక్కడ ప్రాజెక్టులన్నీ నిండుకుండలాగా మారి ఇక్కడ దిగువకు వదిలేస్తున్నాయి. దానికి సంబంధించి పంటలన్నీ 1000 ఎకరాల్లో నష్టపోతున్నారన్నట్టుగా ముంపుకు గురై నష్టపోతున్నారన్నట్టుగా రైతులు తెలుసుకోవచ్చు. ఈ సందర్భంగా అధిక వర్షపాతం కారణంగా స్మితా సబర్వాల్ మెంటల్లీ అన్ఫిట్, దివ్యాంగులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరవధిక నిరసన దీక్ష. ఐఏఎస్ శిక్షకురాలు బాలలత ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలతో ఏకీభవించను హరీష్ రావు, క్షమాపణలు చెప్పాలి తమ్మినేని వీరభద్రం. దివ్యాంగుల ఆగ్రహ జ్వాలలు, పోలీసులకు ఫిర్యాదులు. ఇక్కడ స్మితా సబర్వాల్ అది వీళ్ళకి సంబంధించి దివ్యాంగులపై స్మితా సబర్వాల్ ట్విట్టర్లో రెస్పాండ్ కావడం ద్వారా ఇక్కడ దివ్యాంగులకు రిజర్వేషన్ ఎందుకు అనే దాని మీద ఇక్కడ దివ్యాంగులందరూ వాళ్ళ ఐఏఎస్ దివ్యాంగులకు సంబంధించి ఆమె ఐఏఎస్ శిక్షకురాలు బాలలత తీవ్రంగా విమర్శించడం జరుగుతుంది. ఇక్కడ స్మితా సబర్వాల్ క్షమాపణలు చెప్పాలి, లేదంటే ఆమె పైన తీవ్ర చర్యలు తీసుకుంటామన్నట్టుగా దివ్యాంగుల కమిటీ మొత్తం ఆమె మీద విమర్శలు లేవనెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవచ్చు. ఆమె ఎమ్మడే దానికి క్షమాపణలు చెప్పాలన్నట్టుగా ఇక్కడ దివ్యాంగులంతా పలు స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశారన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ దివ్యాంగులకు సంబంధించి రిజర్వేషన్ ఎందుకు, వాళ్లకు ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి, కలెక్టర్లు అందరూ ప్రజలతో ఎక్కువసేపు కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు దివ్యాంగులు ఫిట్నెస్ ఫిజికల్గా వాళ్ళు పనికిరారు అన్నట్టుగా మాట్లాడిన దానికి వికలాంగులందరూ
పెద్ద ఎత్తున రెస్పాండ్ అయినట్టుగా ఆమెను విమర్శిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా. వేతనాలు ఎన్నడూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు, వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ, అంగన్వాడీ టీచర్లు ఆయాలది అదే పరిస్థితి, కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన, మధ్యాహ్న భోజనం 7 నెలలుగా పెండింగ్. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కొన్ని విభాగాల్లో నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. అసలే అరకొర జీతాలు, అవి నెల అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామని వారు వాపోతున్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో కుటుంబం గడవక కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు చెల్లించలేక పిల్లల్ని స్కూల్ మానిపిస్తున్నామని, దురదృష్టవశాత్తు ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్యానికి డబ్బు ఎలా తేవాలో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా కొన్ని ప్రభుత్వ విభాగాల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు, వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలలుగా బాకీ, అంగన్వాడీ టీచర్లు ఆయాలది అదే పరిస్థితి, కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన, మధ్యాహ్న భోజనంలో 7 నెలలుగా పెండింగ్. ఈ విధంగా వేతనాలు ఎన్నడూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదు, 2 నెలలుగా బాకీ ఉంది. ఇక్కడ వేతనాలు రాలేదంట, అందలేదు. కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే చూయించుకోవడానికి కూడా పరిస్థితి డబ్బులు లేవన్నట్టుగా ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ బాగా పెద్ద ఎత్తున ఇక్కడ ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుసుకోవచ్చు. అంగన్వాడీ టీచర్లు ఆయాలది కూడా అదే పరిస్థితి అంట. అయితే విధంగా వైద్య శాఖలో 30,000 మందికి 2 నెలల నుంచి ఇక్కడ జీతాలు ఇవ్వడం లేదన్నట్టుగా తెలుసుకోవచ్చు. వాళ్ళు నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేని పిల్లల్ని స్కూల్కి కూడా పంపించలేకపోతున్నారని ఇక్కడ వాళ్ళు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.